రోజు ఏదైతే మహిళా జర్నలిస్ట్ ను మరి అరెస్ట్ చేయడం జరిగిందో వాళ్ళని కేసు పెట్టి మరి జైలుకి పంపించడం జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ అరెస్ట్ ఏదైతే ఉందో అమానుషం, అదేవిధంగా దారుణం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చేసిన తప్పేంటో మాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు కేటీఆర్ గారు సురతక్క చెప్పినట్టుగా అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యలు తీర్తాయని చెప్పేసి అనుకుంటే ఈ ప్రజాపాలనలో పత్రికా స్వేచ్ఛను కూడా హరిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిళల పైన మరి మీ యొక్క అరాచకం మీద అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు, మహిళలు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో ఇంటికి వెళ్లి వాళ్ళని ఒక క్రిమినల్స్ ను లేదంటే ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా మరి దాదాపు ఒక 40 మంది పోలీసులు రేవతి వారి ఇంటికి, అదేవిధంగా తన్వి యాదవ్ దగ్గరికి 18 మంది పోలీసులు, అదే కూడా విమెన్ పోలీస్ సంబంధించి చాలా తక్కువ సంఖ్యలో వెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి మరి కిడ్నాప్ చేసినట్టుగా, అది అరెస్ట్ అన్నారు, దాన్ని కిడ్నాప్ చేసినట్టుగా తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పారేసిండ్రు. అంటే ఇది పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మహిళల్ని గౌరవిస్తామంటున్నారు. ఇంద్రమ్మ అంటారు, తర్వాత సోనియా గాంధీ అంటారు, ప్రియాంక గాంధీ అంటారు. అంటే మహిళలుగా వాళ్ళే మీకు కనిపిస్తున్నారా? రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కల్పిస్తలేరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మొన్న మరి అదేవిధంగా సరిత గారిని, విజయారెడ్డిని ఏ విధంగా తరిమి కొట్టి వాళ్ళపైన కేసు పెట్టడం జరిగిందో, ఈ రోజు మరి తన్వి గారు అదేవిధంగా రేవతి గారు చేసిన పాపం ఏంటి? ప్రజల్లో ఉన్నటువంటి ఉక్రోషణ ఏదైతే వాళ్ళ ఆక్రోషణ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పి దాన్ని టెలికాస్ట్ చేయడం వల్ల మరి వారిపైన కేసులు పెడతారా అని చెప్పేసి అడుగుతాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇక మీదట మీకే కుటుంబం కాదు, అందరికీ కుటుంబం ఉంటుంది. మీ మహిళలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా గౌరవించేటువంటి సంస్కృతి, సంస్కారం ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నేర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని మా సంఘీభావం పార్టీ తరఫున వారికి సంఘీభావం తెలియజేస్తూ వారితో పాటు జర్నలిస్టు మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.